హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా హెల్దీ అయిన ఐస్ క్రీమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించాలనుకున్నాను. సో మనకి బయట మార్కెట్లో దొరికే పౌడర్తో ఐస్ క్రీమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సో ప్రాసెస్ ఏంటి అండ్ అది ఎలా వచ్చింది అనేది నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపించాను. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఐస్ క్రీమ్. అండ్ బయట తినే వాటిలో కన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్తీ కూడా పిల్లలకు కూడా. సో ఈ సమ్మర్లో మీరు కూడా చేసేయండి. సో నేనైతే ఈ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట. సో వెనిలా ఫ్లేవర్. సో ముందుగా అయితే ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులోకి మీరు ఎంత క్వాంటిటీ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ వరకు పౌడర్ని తీసుకొని అందులో కొంచెం పాలను మిక్స్ చేయండి. సో నేనైతే కొన్ని బౌల్ తీసుకున్నా. సో ఒక బౌల్లో హాఫ్ తీసుకున్నాను నేను. సో తర్వాత కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసి వాటిని బాగా వాటర్ బబుల్స్ ఏం లేకుండా కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి. బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు పాలు పోసేయండి. పాలు బాగా అంటే కొంచెం మరుగుతున్న టైంలో మనం మిక్స్ చేసుకున్న ఈ బౌల్లో ఉన్న పౌడర్ని అందులో యాడ్ చేసేసుకోండి. అవి అస్తమానం తిప్పుతూనే ఉండాలన్నమాట. సో ఎక్కువ తిప్పడం వల్ల ఏమవుతుందంటే అడుగంటకుండా ఉండిద్ది. సో అలాగే ఉండకట్టకుండా ఉండిద్ది అనమాట. సో మనకి సాఫ్ట్గా రావాలంటే అస్తమానం అలా తిప్పుతూనే ఉండాలన్నమాట. సో అంతమానం కదుపుతూనే ఉండాలి. అది గట్టిపడేంత వరకు కూడా తిప్పుతూనే ఉండాలి, కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. సో ఇలా తిప్పడం వల్ల ఏంటంటే ఐస్ క్రీమ్ అనేది కొంచెం చిన్న చిన్న గడ్డలు అవ్వకుండా కొంచెం బాగా అవుతుంది. సో తర్వాత మనకి షుగర్ యాడ్ చేసుకుని నేనైతే తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకున్నాను. కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే 1 కప్పు షుగర్ యాడ్ చేసుకున్నా. సో షుగర్ యాడ్ చేసిన తర్వాత అలా తిప్పుతూనే ఉన్నానమాట. సో మొత్తం మిక్స్ అయ్యేంత వరకు. సో మనకి మరీ అంత గట్టి పడకూడదు, అలానే మరీ అంత వాటర్లా కూడా ఉండకూడదు. సో మీడియంగా ఉండాలి. సో మనకి ఐస్ క్రీమ్ అనేది ఏ కన్సిస్టెన్సీలో ఉండాలనేది ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి. సో మనకి ఇలా ఉండాలనుకుంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో నేనైతే ఇలా ఈ కన్సిస్టెన్సీలో తీసుకున్నాను. సో తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఇప్పటి వరకు ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ని ఆ మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. గట్టిగా మిక్సీ పట్టుకున్న తర్వాత 2-3 సార్లు మిక్సీ పట్టుకోండి, ఎందుకంటే స్మూత్నెస్ కోసం. తర్వాత నేను ఇందులోకి టూటీ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. సో ఐస్ క్రీమ్లోకి టూటీ ఫ్రూట్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే, కొంతమంది డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఎవరైనా నార్మల్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, అంటే పోమోగ్రానైట్స్, యాపిల్స్ అలా వేసుకోవచ్చు. సో నేనైతే టూటీ ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట. 2 కలర్స్ తీసుకున్నాను. సో తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ మొత్తం అంటే ఐస్ క్రీమ్ మొత్తాన్ని ఒక బాక్స్లో వేసాను అనమాట. సో తర్వాత దానిపైన మళ్ళీ టూటీ ఫ్రూట్స్తో అలా డెకరేట్ చేశాను. చేసిన తర్వాత ఒక 12 అవర్స్ నేను డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంచేసాను అనమాట ఐస్ క్రీమ్ని.
12 అవర్స్ అయిన తర్వాత అంటే 12 అవర్స్‌కి ముందు నేను ఓపెన్ చేస్తాననమాట. సో, మా అబ్బాయి నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటుంటే, సో, వాడి కోసం కొంచెం అసలు ఎలా ఉందనేది టేస్ట్ చేయడానికి ముందైతే తీశాను. ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇంకా గట్టి పడలేదు. సో, వాడి కోసం కొంచెం తీసి వాడికి కొంచెం ప్లేట్‌లో వేసి తినిపించానమాట. సో, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నాకైతే బాగా నచ్చింది. అండ్ బుడ్డగాడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. సో, వాడి కోసం ఫస్ట్ తీస్తాననమాట. తర్వాత కొంచెం సేపు వాడిని ఆడిపించేసాము. సో, బయటికి తీసుకెళ్ళి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కంప్లీట్గా చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ని సరి చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.